చెప్పాను స్టార్ట్ చేస్తున్నావా మాట్లాడద్దు. ఓకేమ్మా. మాది వచ్చి సొంతూరు నెల్లూరే. మా నాన్న జాబ్ పని విషయంగా చెన్నైలో ఉండిపోయి మేము చెన్నైలో ఉండిపోయినాం. పెళ్ళి అయితే అక్కడే ఉండిపోయినాము. మా నాన్నమ్మ వచ్చి 1940లో వచ్చి పొలం కొని ఆమె పేరు మీదే ట్యాక్స్లు అంతా కడతా 40 నుంచి ఆమె పేరు మీదే ఉంది. 74లో వీలునామా రాసింది, రిజిస్టర్డ్ వీలునామా. ఇది రిజిస్టర్డ్ వీలునామా రాసి మా నాన్నగారికి వచ్చి అనుభవించే హక్కే ఉంది. అమ్మేదానికి చేసేదానికి ఏదైనా మాకే హక్కు ఉంది. మా నాన్న 2005లో చనిపోతే 2007లో వచ్చి సుబ్బారెడ్డి శ్రీనివాసరెడ్డి వాళ్ళ అనంతమ్ములు ఇద్దరు కలిపి దొంగ ఆరోలు సృష్టించుకున్నారు. దొంగ ఆరోలు చేయించుకొని వాళ్ళు వాడుకో మా పెద్దనాయన మా అత్తలు అమ్మిన వల్ల మా పొలం కూడా ఆయన కబ్జా చేసుకొని దొంగ ఆరోలు చేసేసుకొని వాడుతూ ఉంటూ అది మాకు తెలిసి కోర్టులో కేసు వేసినాము. కోర్టులో కేసు వచ్చి OS 216/18 వచ్చి సివిల్ కేసు, 226/24 వచ్చి క్రిమినల్ కేసు 2 జరుగుతుంది. MR ఆఫీస్లో పోయి ఎట్ట చేసిండ్రు మీరు ఎట్ట చేసిండ్రు అని అడిగిన దానికి మీ నాన్న అగ్రిమెంట్ వేసిండ్రు అంటే అగ్రిమెంట్ కాపీ అని ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టి అడిగినాము. అడిగితే అలాంటి ఏ కాపీ లేదు, MR ఆఫీస్లో ఇలాంటి కాపీ లేదని చెప్పినా మేము కోర్టులో కేసు జరుగుతూ ఉంది. కోర్టులో కేసు జరుగుతూ ఉంటే నేను MROకి DROకి RIకి అందరికీ వచ్చి పెటిషన్ ఇచ్చిన. ఇది వచ్చి డిజిటల్ సైన్ చేయకూడదని ఇచ్చి ఉన్నాను. నాకు RDO మేడం వచ్చి నీకు చేయను, నేను ఎవరు ఏంది అని నీకు వచ్చి RO క్యాన్సిల్ చేస్తాను, నేను రెడ్ మార్క్ బ్లాక్ లిస్ట్లో పెడతాను అన్నీ చెప్పేసేసి 2 సంవత్సరాల నుంచి నేను తిరుగుతూ ఉంటే అన్నీ చెప్పేసేసి ఈ 2 నెలల్లో వచ్చి ఏం చేసింది, వాళ్ళకి వచ్చి పట్టా పాస్బుక్లు ప్లస్ డిస్పోజల్ చేసేసింది. MROకి అన్ని విషయాలు వచ్చి రిజిస్టర్డ్ వీలునామా ఉండేది తెలుసు, ప్లస్ కోర్టులో కేసు జరిగేది తెలుసు. 85 పేజీలు దానికి ఇచ్చున్నా MROకి మొత్తం కట్టచ్చిన అందరికీ. RIకి ఇచ్చున్నాను, RDOకి ఇచ్చున్నాను, అందరికి వచ్చి కోర్టులో కేసు పేపర్స్ నుంచి అన్నీ ఇచ్చున్నాను. అందరూ చేయమని చెప్పేసేసి ఈ 2 నెలల్లో వచ్చి ఇది రిజిస్టర్ సైన్ అయిపోయింది. 1B అడగలు ఎక్కిచ్చేసిండ్రు, పాస్బుక్స్ ఇచ్చేసిండ్రు. ఆయన దగ్గర ఏమేమి ఉన్నాయని తీసుకురామని చెప్తుంటే ఒక్కటి కూడా ఆయన దగ్గర ఏం లేదు కాపీ. మా నాన్న అగ్రిమెంట్ వేసిన కాపీ లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళు అడిగిండ్రు తీసుకురండి ఏమేమి కాపీస్ మీ దగ్గర ఉండి, ఇప్పుడు దాకా వాళ్ళ దగ్గర చూపించలేదు, పెట్టలేదు. నా దగ్గర ఎన్ని పేపర్స్ తీసుకొని ఇచ్చినా నేను ఇచ్చిన దానికి ఈ 2 నెలల్లో వచ్చి వాళ్ళు వచ్చి రిజిస్టర్ సైన్ ప్లస్ వచ్చి పట్టా పాస్బుక్స్ చేసిండ్రు. ఈ 2 నెలల్లో వచ్చి MR వచ్చి రిటైర్ అయిపోతుండ్రు. ఆడ ఏం జరిగింది మాకు తెలుసు. అడిగితే ఏదో మినిస్టర్ వచ్చి రికమెండ్ చేసిండ్రు వీళ్ళకి. ఆయన కూడా చెప్పిన వల్ల వీళ్ళు 4 కలిపి RI, BRO, MRO, DRO నలుగురు కలిపి ఇది వచ్చి మాకు డిసైడ్ చేసిండ్రు. నాకు వచ్చి ఇది అన్యాయం జరిగింది. నేను అందరికీ తెలుసు, నేను పోయి వచ్చేది, ఆఫీస్ పోయి వచ్చేది అన్నీ తెలుసు వాళ్ళకి. అయింది. నేను వచ్చి చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడుకి ప్లస్ వచ్చి లోకేష్ గారికి అందరికీ మెయిల్ పెట్టినాను, లెటర్ పంపిస్తున్నాను. ఏం చేయలేదంటే నేను డైరెక్ట్గా పోయి అమరావతిలో పోయి చంద్రబాబు నాయుడు కలుస్తాను, నాకు వచ్చి న్యాయం కావాలి. ఒక ఆమెకి వచ్చి ఇన్ని రోజులు తిరుగుతుంటే నీకు చేస్తా అని చెప్పేసేసి ఇటు అన్యాయం చేస్తాను, ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని చెప్పిండు చంద్రబాబు నాయుడు గారు. చెప్పిన వల్ల ఇప్పుడు ఆయన పీరియడ్లోనే ఇటు జరిగితే ఎట్లా? ఇటు గవర్నమెంట్ ఆఫీసర్స్ అన్నీ తెలుసు వాళ్ళకి. ఆయన రిటైర్మెంట్ అని చెప్పేసి ఇది చేసేసిండు. నాకు వచ్చి న్యాయం చేయాలి, లేకపోతే దీనివల్ల నేను ఇంత దూరమన్నా వెళ్తాను. నేను ఏం చేయాలో చేస్తాను. నేను ఆయనకి అన్నీ తెలుసు, MRO తెలుసు. నువ్వు 2 years నుంచి తిరుగుతున్నాను, నీకు చేయను చెప్పేసేసి లాస్ట్ చేసిండ్రు. అది క్యాన్సిల్ RO క్యాన్సిల్ చేయాలి, ప్లస్ వచ్చి 1B అడగనిచ్చి తీసేసేయాలి. మాకు అది కావాలి, నాకు చేస్తేనే సరే. దీని నుంచి నేను ఎంత ప్రయత్నం చేస్తానే ఉన్నా, నేను పోరాటం చేస్తానే ఉన్నా, ఇంకా చేస్తాను నేను. మీరు ఇదంతా వచ్చి చూసుకొని నాకు న్యాయం చేయాలి. చిన్న పాయింట్ ఏంటంటే ఏమి రైట్స్ అనేసి MRO ఆన్లైన్ సార్ సరే ఇది సార్ మా ఎవరి పేరు మీద రాపించుకున్నది వీలునామా వాళ్ళ పేర్లు. వెంకటరంగ వచ్చి మా పెద్దనాయన, వాళ్ళకి మళ్ళీ వచ్చి ఆండాలు BK ఆండాలు, ఇంకా వచ్చి విద్యానందం, నలుగురికి వచ్చి దాంట్లో ఉంది. వాళ్ళు వచ్చి ఖాళీ అనుభవించుకోనికే, ఎవరికి వాళ్ళకి అమ్మేదానికి హక్కు లేదు. వాడికి ఖాళీ అనుభవించుకో వాళ్ళ పిల్లలకి, మా పెద్దనాయన పిల్లలకి, మాకు మా మేనత్త నన్మదిలో ఒక ఆమెకి పిల్లలు లేదు, ఆ ఆస్తుడు మాకే రావాలి. ఎవరు పిల్లలు ఉండరో కుమారుల పిల్లలకి రావాలి, అది మాకు రావాలి. BK ఆండాలు కూడా వచ్చి దీంట్లో వచ్చి వీలునామాలు ఏంటంటే రక్త సంబంధికులే అమ్మాలి. దీంట్లో అది వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకోండి, బయట వాళ్ళకి.
మా పెద్దనాయన కానీ మా మేనత్త కానీ బయట వాళ్ళు ఇప్పుడు సుబ్బారెడ్డి అనేది బయట ఆయన మా సొంతం ఏం కాదు, మా బ్లడ్ రిలేషన్ ఏం కాదు. బ్లడ్ రిలేషన్లే అమ్మాలే అని ఉంది, అది లేదు. ఫస్ట్ అది వీళ్ళనామా, అది మామూలు వీళ్ళనామా, రిజిస్టర్డ్ వీళ్ళనామా. ఇప్పుడు కూడా మీరు రిజిస్టర్ ఆఫీస్కి వస్తే మన పేజ్ నెంబర్ చెప్తే వాళ్ళు ఇస్తారు. రిజిస్టర్డ్ వీళ్ళనామా 74లో రాసింది మా నాన్నమ్మ. మా నాన్న కానీ అనిపించుకొని మాకే అన్ని హక్కులు ఉంది. మా నాన్న 2005లో చనిపోయిన తర్వాత 2007లో ఆర్ఓఆర్ చేసుకుంటూ ఏమంటే మా నాన్న అగ్రిమెంట్ వేసిండని. మా నాన్న అగ్రిమెంట్ ఏమని వేసిందని మేము ఎంఆర్ ఆఫీస్లో అడిగినాము అజ్జిపెట్టి. అలాంటి అగ్రిమెంట్ ఏం లేదని ఇచ్చేసి చెప్పేసిండ్రు వాళ్ళు. అగ్రిమెంట్ లేదు, దీని గురించి ఏం లేదని చెప్పి మాకు ఉంది, కాగితం ఉంది, నా దగ్గర ఉంది ఇచ్చిండు. ఇది వచ్చి దొంగ ఆర్ఆర్, స్టాంప్ లేదు, పేపర్ ఏం లేదు, సీల్ ఉందా చూడండి, ఇంట్లో సీల్ లేదు. ఆయన సైన్ కూడా వై భాస్కర్ నాయుడు. ఆవిడ పోయి నేను రికార్డ్ రూమ్లో పోయి ఒక ముసలాయన ఉంటే ఆయన దగ్గర అడిగినాను దాని గురించి కాపీ కావాలంటే చేసుకున్న ఆయన వై భాస్కర్ నాయుడు, అప్పుడు తహసీల్దారు. ఆయన దొంగే ప్లస్ చేయించుకున్నవాడు గడ్డం శ్రీనివాసరెడ్డి, గడ్డం సుబ్బారెడ్డి, ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరికి ఇదే పని. ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి ఆ కబ్జా చేసే పని ఏమ్మా ఆ రికార్డ్ రూమ్లోనే చెప్పిండు. ఇప్పుడు ఇంట్లో చూడండి ఏమైనా సీల్ ఉందా, ఆయన గ్రీన్ పెన్ సైన్ ఉందా చూడండి. ఎవరైనా మామూలుగా ఎంఆర్ ఆఫీస్లో పనిచేసేవాళ్ళు చెప్పేస్తుంది ఇది వచ్చి ఫేక్ ఆర్ఓఆర్ అని. ఆ ఫేక్ ఆర్ఓఆర్ చెప్పి తెలుసు, ఇది అందరు ఆఫీస్ తెలుసు, ఎంఆర్ఓకి తెలుస్తుంది ఫేక్ ఆర్ఓఆర్ అని చెప్పి. కోర్టులో కేసు జరుగుతుంది తెలుసు, ఎఫ్ఐఆర్ కాపీ కట్టి ఉన్నాను, ఎఫ్ఐఆర్ జరుగుతుంది. అన్ని మామూలుగా నన్ను దగ్గర అన్ని అడుగుంటారు. ఆయన సుబ్బారెడ్డి అని పేరు చెప్పేసి ఇప్పుడు ఈ 2 నెలలు ఏం జరిగింది నాకు తెలియదు, మీరు అర్థం చేసుకోండి ఏం జరిగి ఉంటుంది. ఆయన 2 నెలలు రిటైర్ అయిపోతుండ్రు, రిటైర్ అయిపోయిన వల్ల చేసేసి వెళ్ళిపోతాము. సఫీ మాలిక్ ఎంఆర్ఓ ఆయన దగ్గర నేను పోయి తిరుగుతున్నా, ఆయన నేను చేయనండు. డిఆర్ఓ దగ్గర అన్ని కట్టుకొని అట్నా అయింది, నేను ఆర్ఆర్ క్యాన్సిల్ చేసేస్తాను అని చెప్పింది. మళ్ళీ ఇప్పుడు ఈ 3 నెలలు మార్చిలో అయింది డిజిటల్ సైన్ ప్లస్ వచ్చి పట్టా పాస్ బుక్స్. ఆయన దగ్గర ఏం కాపీని తెమ్మనండి, ఆయనకి ఎట్లా హక్కు వచ్చిందని తెమ్మని చూపించి మీరు కూడా అడగండి ఎట్లా వచ్చింది వాళ్ళ దగ్గర. ఆయన దగ్గర ఎలాంటి కాపీ లేదు, మా నాన్న రాసిన అగ్రిమెంట్ లేదు. మా నాన్న రాసిన అగ్రిమెంట్ ఉంటే కూడా చెల్లదు, మా నాన్నకే హక్కు లేదు. అది మా నాన్నకి హక్కు లేనప్పుడు ఎట్లా ఆయన రాసిన అగ్రిమెంట్ కూడా ఎట్లా చెల్లుతుంది. ఇప్పుడు ఈ ఆర్ఓఆర్లో కూడా అన్రిజిస్టర్డ్ అగ్రిమెంటే ఉంది చూడండి, అన్రిజిస్టర్డ్ అగ్రిమెంటేనే ఉంది దీంట్లో. అన్రిజిస్టర్డ్ అగ్రిమెంట్ చెల్లుతుందా ఫస్ట్? ఇది వచ్చి పట్టా భూమి, రెండోది వచ్చి వీలునామా ఉంది. మా నాన్నమ్మ ఇప్పుడు దాకా ట్యాక్స్ కట్టిన పేపర్స్ నా దగ్గర ఉన్నాయి, అన్నీ ఉంటే ఎట్లా చేయించుకుంటూ ఇదన్నీ వాళ్ళకి తెలుసు. గవర్నమెంట్ ఆఫీసులు తెలియకుండా ఉంటాయి అవన్నీ, ఎట్లా చేస్తానని. ఇప్పుడు నాకు మాత్రం వచ్చి ఏమని ఆర్ఓ కోర్టులో మీరు కోర్టులో చేర్చుకోవాలంటే ఇప్పుడు వాళ్ళకి అంటే చెప్పాల్సి కదా కోర్టులో చేర్చుకోవాలని. వాళ్ళకి మాత్రం ఎందుకు డిజిటల్ సైన్ చేసిండ్రు? వాళ్ళకి అదే కోర్టులో కేసు జరుగుతుంది, కోర్టులో చేర్చుకోవాల్సింది కదా అనాల్సింది వాళ్ళు కూడా. నాకు మాత్రం కోర్టులో చేర్చుకోండి, కోర్టులో కేసు జరుగుతుంది, కోర్టుని మేము మర్యాదిస్తున్నాం అన్నట్టు వాళ్ళకి అదే చెప్పాలి కదా సుబ్బారెడ్డికి. అది వాళ్ళకి మాత్రం ఎందుకు డిజిటల్ సైన్ ఇది వేస్తుంది. నాకు వచ్చి ఆర్ఓఆర్ క్యాన్సిల్ చేయాలి, మళ్ళీ వచ్చి 1B పేరు నుంచి పేరుని తొలగించాలి. నాకు నేను అదే అర్జీ పెట్టి ఉన్నా, అదే నేను 10 కాపీస్ ఉన్నాయి. కలెక్టర్ దగ్గర ఇచ్చున్నాను, ఆర్ఐ దగ్గర ఇచ్చున్నారు, డిఆర్ఓ దగ్గర ఇచ్చున్నాను, అందరి దగ్గర ఉన్న కాపీ వాళ్ళు సైన్ పెట్టించి పేపర్స్ నా దగ్గర ఉన్నాయి. అదే తహసీల్దార్ నాకు చెప్పిండు నేను చేయనమ్మా అని చెప్పి ఇచ్చిన కాపీ ఉంది నా దగ్గర. 2 years ముందు 25లో ఇచ్చిండు నీకు చేయను, వాళ్ళకి చేయనులే అని చెప్పేసి. ఇప్పుడు చేస్తే ఎట్లా అది? ఆయన ఇచ్చిండు నీకు చేయను, నేను వాళ్ళకి తీసుకొచ్చి చేయనులే, కోర్టులో కేసు తెలియదా చేయను అని చెప్పి ఇచ్చిండు కాపీ నాకు. ఇది వచ్చి మా నాన్న వచ్చి మాకు రాసిన పెట్టిన భూమి ఇది. పేరు మా తాత గారి పేరు వచ్చి కన్నయ్య నాయుడు, మా నాన్న పేరు వచ్చి మునియమ్మ రాసిన వీలునామా ఇది. మా నాన్న పేరు జగన్మోహన్, ఆయన కొడుకు ఆయన సంబంధించిన అమ్మాయిని, పెద్ద అమ్మాయిని. ఇప్పుడు వాళ్ళకి మా నాన్న వేసిన అగ్రిమెంట్ వేసినప్పుడు చెల్లదు, అది మా నాన్నకే చెల్లదు దాన్ని. అలాంటిది ఆయన అగ్రిమెంట్ వేస్తారంటే తెలుస్తుంది, అదన్నీ తెలుసు గవర్నమెంట్ ఆఫీస్కి అన్నీ తెలుసు వాడికి. ఇప్పుడు ఇది చెప్పగానే అందరూ తెలుసు. ఇప్పుడు ఎంజే లక్ష్మీ ప్రసన్న అంటే తెలిసిపోద్ది దానికి. అన్నిసార్లు తిరుగుతా ఉన్నా నేను చెన్నై నుంచి హైదరాబాద్ నుంచి వస్తూనే ఉంటాను. ఎప్పుడు కోర్టుకి ఒక వాయిదా కూడా నేను మిస్ అవ్వను, ఆయన ఒక్కసారి రాడు. జిల్లా కలెక్టర్ గారికి పవర్స్ ఉన్నాయి, ఆయన గారు కంప్లైంట్ చేసి అదే నేను కలెక్టర్ గారు కూడా ఇచ్చున్నాను నేను అర్జీ. జాయింట్ కలెక్టర్ కోర్టులో వేస్తే ఈజీగా అయిపోతుంది. మీరు వేయాలి, జాయింట్ కలెక్టర్ కోర్టు అని ఉంటుంది, ఆ రెవెన్యూకి వెళ్ళి మీరు కంప్లైంట్ చేస్తే వెంకట అది చేస్తారు. ఇప్పుడు ఆర్టీఓ కోర్టులో వేసినాను కదా సార్, దాంట్లో ఏం న్యాయం జరిగింది మాకు? 2 సార్లు వేసిన. వాళ్ళకి ఆల్రెడీ పాస్బుక్లు అన్నీ కూడా ఇచ్చేసారంట, కేసు ఆడియో కోర్టులో వేస్తుండము. వేస్తే ఫస్ట్ సారి 2 సార్లు వాయిదా జిల్లా కోర్టుకి వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా కోర్టు తీర్పు కోర్టులో